నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, తెలంగాణ విషయానికి వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇవే నడుస్తున్నాయి. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్కన పెట్టుకుంటే. కానీ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వీళ్ళు ఎక్కువగా ప్రచారం జరుగుతుంది వీళ్ళ నుంచి. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈ ఎలక్షన్స్లో వీళ్ళిద్దరు బాగా విస్తృతంగా వెళ్తున్నారు అని చెప్పేసి, అండ్ బీజేపీకి ఇది పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు బయట. మీరేమంటారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఒక సీఎం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అది ఖచ్చితంగా దాని గురించి అయితే టాపిక్స్ నడుస్తూనే ఉంటాయి. ఎవరైనా కూడా అపోజిషన్ పార్టీలకు అన్నిటికీ కూడా విమర్శించేదానికి ఒక అస్త్రం ఏదైనా అంటే ఏదైతే రూల్ చేస్తుందో పార్టీ దాని గురించి మాట్లాడతారు. సో అది కామన్. ఇంకోటి బీఆర్ఎస్ గత 10 ఏళ్లుగా కూడా వైఫల్యాలతో నిండిన పార్టీ. అంటే వాళ్ళు చేసినది అన్ని వైఫల్యాలన్నీ బయట పెడుతుంటారు కాబట్టి, సో 10 సంవత్సరాలుగా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అవన్నీ బయటపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి డిస్కషన్ అంటూ జరుగుతుంది. సో వాళ్ళిద్దరూ మీరు ఇది చేయలేదు, మీరు ఇది చేయండి, సో మీరు రేపు పొద్దున రుణమాఫీ అన్నారు, అది కానీ చేయకపోతే నువ్వు అది కానీ చేస్తే నేను రాజీనామా కూడా చేస్తానని హరీష్ గారు అంటమే ఆల్రెడీ రిజైనింగ్ ఇది కూడా పంపించేయడం జరిగింది. సో ఇవన్నీ వాళ్ళ ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టే కనపడుతుంది కదా. అంటే ఇప్పుడు ఎలక్షన్ బిఫోర్ కొంచెం లైవ్లో ఉండేది, అదేదో చేసేవాడివి అప్లికేషన్ కరెక్ట్గా ఫిల్ చేసి పంపాలి. సో కొంచెం చేసి కొంచెం నేనంటూ ఈ రిజైనింగ్కి ఇచ్చాను, సో మీరే భయపడుతున్నారు అనేటట్టు ఇచ్చాడు. నువ్వు అదే కరెక్ట్గా ఇస్తే వాళ్ళు ఎప్పుడో దాన్ని కూడా రిజైన్ చేయించేసేవాళ్ళేమో. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తే ఒక ఎమ్మెల్యే తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాడు, అదే జరుగుతుంది. కానీ అక్కడ ఆయన ఇచ్చిన ఇది కూడా రిజైనింగ్ లెటర్ కూడా కరెక్ట్గా ఫిల్ చేసింది కాదు. సో ఏదో ఇది ప్రచారం కోసం ఏదైతే ప్రజల్ని ఎంత మభ్య పెట్టడం, నేను రిజైన్ చేస్తానన్నాను మీకోసం, నేను మీకోసం రిజైన్ చేస్తానంటే కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు, చూసారా భయపడ్డాడు నన్ను చూసి అనే ఒక ప్రజలకు ఇలాంటి అపోహ కలిగించడానికి చేస్తున్న ప్రయత్నంగానే హరీష్ రావు గారిని తీసుకోవచ్చు. సో ఇంకా కేటీఆర్ గారే కానివ్వండి, మనం చూస్తే ఆయనకి తలమునుకల ఇప్పుడు చెల్లిని చూసుకోవాలి, సో రేపొద్దున ఆయన మీద వచ్చే కేసులు చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవటంతో ఆయనకు కూడా ఎక్కడ ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. ఇప్పుడు మనం కేసీఆర్ గారిని చూస్తే గతంలో ఆయన 10 సంవత్సరాలు చేసిన వైఫల్యాలన్నీ బయటపడుతున్నాయి. సో అది ఒక ప్రాబ్లం అనుకుంటే, నెక్స్ట్ నిన్న మొన్న ప్రెస్ మీట్ ఇదే TV9 ఇంటర్వ్యూలో కూడా ఆంధ్ర గురించి ఫోకస్ చేసి మాట్లాడటం కూడా అదొక హెడ్ఏక్ కిందే ఉంటుంది. రేపొద్దున ఇక్కడ ఆంధ్ర ఓటర్స్ ఉన్నా కానీ వాళ్ళు అందరూ హర్షిస్తారా? ఇవి ఖచ్చితంగా హర్షించరు. ఎందుకంటే నాకేమీ సంబంధం లేదు, నాకు తెలియదు అంటూనే నువ్వు ఇలాంటివన్నీ చెప్తున్నావు. ఈయన చేసుకున్న సర్వేల్లో అదే తెలిసిందని అంటాడు, నాకు సంబంధం లేదంటాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని అంటాడు, నేను వాటి గురించి పట్టించుకొని అంటాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడంటాడు. ఇవన్నీ చెప్పడంతోనే మనకు అక్కడ అర్థమవుతుంది కదా ఏం జరుగుతుంది అనేది. సో ఇవన్నీ ఇంకోటి కవిత గారి విషయం వస్తే ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైనా కూడా టార్గెట్ చేసి మాట్లాడతారు. ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కాబట్టి సో వాళ్ళ వైఫల్యాలన్నీ ఎత్తి చెప్పడానికి చూస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి, సో బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఉన్నింది కాబట్టి వాళ్ళు ఇలాంటివన్నీ చేశారు అనేది వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఏమీ ప్రజలకు చేయలేదు అనేది కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ రెండింటి మధ్యనే తగ్గపోర్లాగా మాట్లాడుకుంటుంటారు. సో బీజేపీది ఏమైనా మాట్లాడాల్సి వస్తే వాళ్ళు సెంట్రల్ గురించి మాట్లాడతారు, మోడీ గారు అది చేయలేదు ఇది చేయలేదు అనే విషయానికి వస్తారు. స్టేట్ విషయానికి వస్తే వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ నేను సందులో మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు ఇక్కడ అనే ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది బీజేపీ వాళ్ళకి. కానీ రేపొద్దున ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు సెంట్రల్ గురించి ఓట్ బ్యాంక్ అంటే ఎలా వేసినా కేసీఆర్ కేసే ఓట్ బ్యాంక్ అనేది ఒక మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ సెంట్రల్లో వెళ్ళి ఏమీ శాసించే పొజిషన్ వాళ్ళకి కాదు, ఏ ఒక్క పార్టీతో కూడా వాళ్ళ పొత్తులో లేరు. అంటే కాంగ్రెసే కానివ్వండి బీజేపీతో కానీ వాళ్ళు పొత్తుల్లో లేని విషయమే. వాళ్ళకు ఓటేస్తే వాళ్ళ ఓటు అసలు దేనికి పనికి వస్తుందో కూడా తెలియదు, ఎందుకంటే ఎవరికి మద్దతు తెలిపే ఇదిలో కూడా లేరు వాళ్ళు. సో మనం నోటా ఓటు అయితే ఎలా ఉంటుందో సేమ్ కేసీఆర్ కేసే ఓటు కూడా అలాంటి పరిస్థితికే వెళ్తుంది. ఎందుకంటే ఎవరికి ఆయన సపోర్ట్ చేసే విధానం లేదు కాబట్టి. సరే ఆయన అనుకున్నట్టు నేను దేశకి నేత, నేను అన్ని రాష్ట్రాల్లో పార్టీ పెడతానంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేది, అట్లా ఉండుంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేది.
అంటే ఒక మ్యాజిక్ ఫిగర్ లాంటిది ఎక్కువ సీట్లు తెచ్చుకొని ఉంటే ఆ పరిస్థితి వేరు ఉండేది. సో ఇప్పుడు తెలంగాణలో అంత బలంగా కూడా బీఆర్ఎస్ లేదు కాబట్టి మహా అయితే 2, 3 వస్తాయేమో తెలియదు. కానీ అలాంటప్పుడు ఎందుకు వాళ్ళ గురించి వాళ్ళకి వేసే ఓటు గురించి పెద్ద ఉండదు. నేషనల్ ఇప్పుడు ఎట్లాగో ఎంపీ ఎలక్షన్లు కాబట్టి తీసుకుంటే ఆ కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఈ రెండింటి గురించే ప్రజలు ఆలోచిస్తారు. ఎంత బీజేపీ మొత్తుకున్నా మేము అది చేస్తాం ఇది చేస్తాం, మేము గతంలో అది చేస్తాం, ఇంకొచ్చాక ఇది చేస్తాం, మేము అపోజిషన్గా గట్టిగా ఫైట్ చేస్తామన్నా ఎవరు ప్రజలు ఆలోచించరు. ఒకటి బీజేపీకి వేద్దామా కాంగ్రెస్కి వేద్దామా, ఎందుకంటే ఇది సెంట్రల్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి ఈ రెండింటి గురించి అయితే ఖచ్చితంగా డిస్కషన్ నడుస్తుంది. దాని గురించే ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఏ పార్టీ సెంట్రల్లో ఉంటే బాగుంటుంది, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన అయితే ఖచ్చితంగా పబ్లిక్ దాని గురించి ఆలోచిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఒక మాట అన్నది, అంటే కాంగ్రెస్ ఒకవేళ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మహిళల తాలిబొట్టుతో సహా ఆస్తి విలువ కడుతుంది అని చెప్పేసి, అంటే మీ ఆస్తులన్నీ లాగేసుకుంటుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం బీజేపీని అంటుంది, బీజేపీ ఒకవేళ మళ్ళీ ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తే రిజర్వేషన్ని తీసేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇదంతా జరుగుతుంది అంటారా? ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మీద చెప్పినా వాళ్ళు వీళ్ళ మీద చెప్పినా కూడా ఏది కానీ ఇప్పుడు నచ్చకపోయినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు పిల్లలు ఎట్లా చెప్పుకుంటారో సేమ్ అంతే. సో అది రేపు వాళ్ళు ఇప్పుడు మేనిఫెస్టోలో అలాంటివి పెట్టారా? బీజేపీ పెట్టలేదు కదా. సో అలాంటప్పుడు ఎలా మనం అది చెప్పగలుగుతాం? అలా చెప్పి వాళ్ళు ఓట్ బ్యాంక్ ఓటుకు వస్తే సో దానికి రిజర్వేషన్లు అవసరం లేదు అనే వాళ్ళందరూ కూడా ఓటు వేసే అవకాశం ఉంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రిజర్వేషన్ అందరికీ ఎక్కడ వర్తిస్తుంది, అందరికీ ఎక్కడ వర్తించట్లేదు కదా. రిజర్వేషన్ పొందే వాళ్ళు పర్సంటేజ్ తక్కువే ఉంటుంది. సో వాళ్ళు అది పబ్లిక్గానే బయట పెడతారు కదా, ఎందుకు దాపరికం ఎందుకు ఉంచుకోరు కదా. సో అది అన్నా తప్పే, అక్కడ కాంగ్రెస్ చేసిన నింద తప్పుగానే ఉంటుంది. ఏదైనా వాళ్ళకి అవసరం ఉండుంటే వాళ్ళు మేనిఫెస్టో పెట్టేవాళ్లే కదా. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అమరవీరుల స్తూపం దగ్గరికి హరీష్ రావు వచ్చి, అంటే అఫ్ కోర్స్ అది లెటర్ సరిగ్గా ఉందా లేదా అనేది సెకండరీ, కానీ వచ్చారు. రేవంత్ రెడ్డి ఎందుకు రాలేరంటారు? అంటే ఆయన తరపున, అంటే కాంగ్రెస్ తరపున బల్మూరి వెంకట్ వచ్చారు, కానీ రేవంత్ రెడ్డి ఫస్ట్ ఛాలెంజ్ చేసిందే రేవంత్ రెడ్డి, తర్వాత ఛాలెంజ్ చేసింది హరీష్ రావు. కానీ ఎందుకు రాలేరు, వచ్చి ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోయారు? ఇప్పుడు రేవంత్ గారు ఏం చెప్పారు, 15 ఆగస్టు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నేను కానీ మాఫీ చేయకపోతే అప్పుడు మాట్లాడండి అని అన్నారు. కానీ ఇక్కడ అది కాదు కదా. ఇక్కడ ఈయన ముందే నేను రెడీ చేసేసి నేను ముందే ఇచ్చేస్తాను, నువ్వు ఇచ్చేయమంటే అసలు ఎవరైనా ఇస్తారా? ఒక సీఎంగా ఉండే వాళ్ళు ఇక్కడ ఏమైనా ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీ పడి ఇచ్చి రిజైన్ చేసే ఇదేమైనా ఆటలా? ప్రజా సొమ్ముతో ఎలక్షన్స్కి వెళ్ళి గెలిచి మీరు పంతాలు పడేదానికోసం ప్రజా సొమ్మును మళ్ళీ దుర్వినియోగం చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? రేపు పొద్దున అది ఆ నాయకులకైనా డ్యామేజే కదా, అది గుర్తించాలి హరీష్ రావు గారైనా. నిన్ను నమ్మి నీకు ఓటేస్తే నువ్వు ఏదో పంతం కోసం అవతల వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు రాజీనామా చేస్తారేమో అనే ఒక ఆలోచనతో నువ్వు చేస్తున్నావు. కానీ ఇది ఎవరికి ఉపయోగం చెప్పండి? ఎవరికి ఉపయోగపడుతుంది? మీ పంతాల మూలాన మీరు ఇట్లా మాట్లాడటం మూలాన ఎవరికి ఉపయోగం? ప్రజలకు ఏమైనా ఉపయోగమా? ఇప్పుడే నిలబడి 6 నెలలే ఉంటుంది సీఎంగా వచ్చి, 6 నెలలకే మీరు చేయలేదన్నారు. 10 ఏళ్ళు మీరు ఏం చేశారు? 10 ఏళ్ళు మీరు చేసి ఉండాల్సింది కదా. 10 ఏళ్ళకి మీరు ఏం చేశాము అభివృద్ధి అనేది ఒకసారి చెప్పండి, అప్పుడు కదా తెలుస్తుంది. 6 నెలలకే వాళ్ళ మాట్లాడటానికైనా కూడా. సో టైం ఇవ్వాలి, టైంలో కానీ జరగకపోతే మళ్ళీ మనం అడగటానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఇప్పుడు ఎలక్షన్ బిఫోరు ఇప్పుడు ఏమీ కూడా మాట్లాడలేము. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వాళ్ళు అలాంటివి చేయటానికి కూడా అవకాశం లేదు. ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో ఇప్పుడు చేయటానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది. ఎలక్షన్స్ అవ్వాలి, దాని తర్వాతే వాళ్ళని మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ బిఫోర్ చేస్తే ఓట్లు పడతాయని ఓట్ల రాజకీయంతో చేస్తున్న పనే ఇది. ఓకే మేడం, థ్యాంక్ యూ.